మాత్రం కనబడలేదు. అది 3 సార్లు చెప్పాను నేను. అవును. త్రిపుర రహస్యం 26 వీడియోలు వచ్చాయి. అంతేనా? ఉమ్, తర్వాత ఒకసారి అన్ని కూడా నోట్ చేసి చూడండి మీరు. కొన్ని అలాగే. శ్రీనివాస్ పెట్టాడండి. ఏమేమి ఉమ్, పెట్టలేదో అవి మనం చూద్దాం. ఉమ్, అయితే ఇవాళ అలా మాట్లాడుకున్నావా? అలాగే. ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి ఇంట్లో. ఒక్క నిమిషం అక్కడ చాలా పెట్టాలి. పిచ్చి తీసి చెప్పండి. ఏమైనా అంటే భాగ్యలక్ష్మి గారు మాట్లాడతారా? ఈశ్వర్ మీరేనా? వసంత గారు మీరు స్టార్ట్ చేయండి. ఏదో ఒక క్వశ్చన్ అడగక్కర్లే, మీ యొక్క ఇది కూడా చెప్పవచ్చు. అలా ఉంది. సనత్ సుజాతీయం కూడా చదివాం. అవును. అది పెట్టినట్లేదు. మనకి రొటీన్ లైఫ్ లో ఆ, ఏమంటారు, ధార్మికంగా బ్రతకడం అనేది ఏదో కుటుంబాల్లో కొంత మట్టుకే వస్తుంది. కానీ అక్కర్లేని చేదస్తాలను, లేకపోతే అక్కర్లేని విషయాలకు ప్రాధాన్యం, ఇవన్నీ లైఫ్ లో ఉంటూ ఉంటాయి. అదే మీ దగ్గరికి వచ్చిన తర్వాత దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలి, దేనికి ఏ విషయంలో కట్టుబడి ఉండాలి అనేది నేను మాత్రం చాలా నేర్చుకున్నానమ్మా. అది చాలా ప్రశాంతంగా తయారు చేస్తుంది నన్ను, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు అవి మార్చడం వల్ల. నేను ఎవరికి ప్రజల చెప్పినా, కామెంట్స్ కి ఎవరితో వెయిట్ ఇవ్వకపోవడం అదేనా? మాట్లాడినా ఒకటి, ప్రజలు అక్కర్లేని మాటలకి మనం విలువ ఇవ్వకపోవడం. ఏమంటారు? అవును, అవును. అంటే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ చాలా మటుకు తగ్గిపోయాయి. ఏమిటి ఎక్స్పెక్ట్ చేయాలి అనేది, అసలు దేనికి విలువ ఇవ్వాలి అనేది బాగా మారింది నా థాట్ ప్యాటర్న్. ఇంకా మీరేం చెప్పారు? రియాక్షన్ గ్యాదరింగ్స్ లో వెళ్ళాలని కూడా ఎక్కువగా అనిపించట్లేదు అని చెప్పారు. ఇప్పుడు అక్కర్లేదు. అది ఇప్పుడు అవును. అదే ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఒకటి. అదే నిజంగా ఆచరణలోకి పెడుతూ ఉంటే మనకి అనవసరమైన ఆసక్తులు పోతాయి. ఉమ్, ఆ స్వల్ప విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం, ఇవన్నీ పోతుంటాయి. ఉమ్, అవును. మనని కూర్చోబెట్టి నువ్వేమో భగవంతుడు అన్నా, మనమేమో నీవేమీ పనికిరాదు అని అన్నా మనకేం నష్టం లేదు. ఏమంటారు? అవును. వాళ్ళ ఒపీనియన్ కి మనం అంత వెయిట్ ఇస్తే కదా బాధపడాలి. అవును, అదే. అయితే ఏ రకమైన సత్సంగాలు వేటికి వెళ్ళినా ఇంతలాగా విశదీకరించి మనం ఎలా ఉండాలనేది చెప్పేది ఉండదు. ఇది చేయండి, అది చేయండి, ఈ దానాలు ఇవ్వండి, లేకపోతే ఇక్కడ భజన వెళ్దా, అయితే ఏమంటారు వీటిని, పుణ్యక్షేత్రాలు తిరగడానికి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఇవే ఎక్కువ కనిపిస్తాయి తప్ప మీలా చెప్పేవాళ్ళు మరొకళ్ళని కూడా నేను చూడలేదు.
అంటే ఒక పాయింట్ ఏంటంటేనండి, నాకు లైఫ్ లో నేను అనుభవించి ఆచరించి అంటే అటువంటివి హెల్ప్ అవ్వాలి అనే భావంతో కదా, అంటే అంతే తప్ప ఏదో ఈ ఉమ్, పురాణం నాకు వచ్చు ఇవి అవి అలాంటి భావన నాకు లేదు. ఈ లక్ష్యం ఉమ్, ఏమిటంటే ఈ వీటి ద్వారా అందరికీ హెల్ప్ అవ్వాలి. అయితే వాళ్ళ వాళ్ళ యొక్క సాధనని బట్టి ఎంత హెల్ప్ అవుతాం అనేది ఆధారపడి ఉంటుంది కదా, అంటే వాళ్ళు గ్రహించడాన్ని ఉమ్, బట్టి. ఇప్పుడు మీరేమిటి ఉమ్, అన్నారు, మా ఇంట్లో మంచి కామెంట్ చేశారు ఏమిటని, అక్కర్లేని అందరూ ఒక వస్తువుని ఇంకొకలా ఎలా వాడాలో తెలుసు అన్నారు. మీ కామెంట్ అందరికీ చెప్పాను కూడా. అంటే లైక్ ఉమ్, ఫ్లోర్ క్లీనర్ ఉంది, దాన్ని నేను ఆసనాలుగా వాడుతున్నాను. ఫ్లోర్ అంటే ఉమ్, ఫుట్ క్లీనర్, అర్థమైందా? ఉమ్, అలా మీరు అది అన్నారు కదా, ఒక వస్తువుని ఇంకొక రకంగా ఇలా వాడొచ్చన్న ఒకటి అని మీరు అనేవారు. అలాగే అంటే మనం అదే విధంగా అని కాదు, అలాగే మానసికంగా కూడా మనకున్న కొన్ని ఉద్దేశ్యాలని మనం వాటిని ఇంకొక వేలో కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే కన్స్ట్రక్టివ్ గా, ఉమ్, నిర్మాణాత్మకంగా వాడుకోవచ్చు మన అభిప్రాయాన్ని. అందరూలాగా ఉమ్, సూపర్ స్టిషనే ఉంచుకోక్కర్లే కదా. అంటే ఉమ్, ఇప్పుడు మా అవును. నాన్నగారి వల్ల మాకు ఇలాంటిది వచ్చింది. అంటే ఎప్పుడు సూపర్ స్టిషియస్ ఐడియాస్ వల్ల లాభమే లేదు, అది ఎందుకు ఉమ్, చేస్తున్నామో తెలియకుండా కదా. అదే కానీ అదే. ఒక పాయింట్ వసంత గారిలో నేను చూసింది ఏంటంటే, చెప్పగానే దాన్ని మళ్ళీ ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేవారు. ఆ నెక్స్ట్ డేవో నెక్స్ట్ డేవో ఆ దాన్ని అంటే లోపలికి తర్కించుకుని, అది అవసరం. ఫస్ట్ ఒకసారి అడిగారు, రాముడు కృష్ణుడు లేదు ఇది సత్సంగమా ఏంటి అని అనిపించింది అని. అర్థమైందా? రాముడి పేరు కృష్ణుడి పేరు ఉండట్లేదు కదా మొదట్లో, చాలా మొదట్లో. తర్వాత 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 అంటే మనం రామాయణం భారతం భాగవతం ఇవే సత్సంగం అనుకుంటాం. అయితే నాకు ఎక్కువ తపన ఎక్కడుందంటే ఆధ్యాత్మికతని ప్రాక్టికల్ గా తేవాలి. అది ఉమ్, థీరీగా బుర్రలో ఉంటే చాలదు, ప్రాక్టికల్ గా తేవాలి. అలా అందుకే నేను తత్వ విధానంద గారిని కూడా ఇష్టపడుతున్నాను. ఆయన కూడా అదే పని చేస్తున్నారు. ఆయన ఉమ్, ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా తేవడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్, అందుకే ఒక శ్లోకం తీసుకుంటారు, ఎంతసేపు చెప్తారో అది ఏదో ఆధారంగా తీసుకున్నారు, కానీ ఆయనకి శ్లోకం కంప్లీట్ చేయడం కంటే ప్రాక్టికల్ గా విషయాలు చెప్పడం ముఖ్యం. అవునా కదా? అంతే. పుస్తకం కంప్లీట్ చేయడం ముఖ్యం కాదు, అది ఏదో ఆధారంగా ఉమ్, తీసుకున్నారు. ఉమ్, చాలా విషయాలు ప్రాక్టికల్ గా చెప్తారు. ఆ ప్రాక్టికల్ గా వచ్చిన జ్ఞానమే నిలుస్తుంది మనకి. ఉమ్, తర్వాత ప్రతిదీ కూడా అంటే ఎంత ఉన్నతమైన సత్యమైనా మన లైఫ్ లోకి అప్లై అవుతూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. ఉమ్, మన లైఫ్ లోకి అప్లై అవ్వలేదు అనుకోండి, ఎంత జ్ఞానం అయితే ఏమిటి లాభం? మనకి న్యూమరాలజీ చెప్పారు లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పారు, ఏమిటి లాభం మనకి? అది మన లైఫ్ కి అప్లై అవ్వనప్పుడు. ఉమ్, సో మనం కూడా లైఫ్ కి అప్లై అయినవే ఎక్కువగా, అంటే మార్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు అవే ఎక్కువ ఇష్టపడతారు. భాగ్యలక్ష్మి గారు గురువు గారితో సడన్ గా ఇంటికి వచ్చేస్తారట. ఈవిడ కొంచెం బాగా ఉమ్, అంటే ఫాలో అవుతారని వచ్చి ప్రశ్నలు అడుగుతారట. అలా ఉండాలి. ఆ గురువు గారికి వదిలిట్లేదు, మునిగిపోయారా ఈ ప్రాపంచిక విషయంలో అని ఆయన సడన్ గా వచ్చేస్తారట. చాలా కరెక్ట్, అది నాకు అనిపించింది. అంటే ఇవి బాగా ఫాలో అయ్యేవారనమాట. వారు ఎక్కడ చెప్పండి ఉంటారండి? భాగ్యలక్ష్మి గారు. అన్మ్యూట్ చేయండి. లేరా ఏంటి ఫోన్ దగ్గర? అంటే ఒకవేళ గు- నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో అమ్మ. ఏంటి? ఒకవేళ నెట్ ప్రాబ్లం అయి ఉన్నా ఒకసారి ఓపెన్ అవ్వదు కదా. ఓహో. నెట్ స్లో ఉంటే మాట స్లోగా వెళ్తుంది. కనెక్ట్ అవుతుంది. ఉమ్. వసంత గారు మీరు చెప్పండి ఇంకా.
ఏం చెప్పాలి? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి చాలా విషయాలు. ఉమ్, ఉమ్. ముఖ్యంగా ఇలా యూట్యూబ్ లో పెట్టడం చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, ఏది అవును, కావాలంటే అది చూసి చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఉపాయం, బాగున్నది. బానే ఉందంటారా? మీ అందరి సలహాతోటి పెట్టాను, నాకు అసలు యూట్యూబ్ ఐడియావే లేదు. అవును, అవును. ఇప్పుడు నాకు యాక్చువల్ మధ్యాహ్నం గా ఖాళీగా ఉందనుకోండి వసంత అంటే గారు కృష్ణ అసలు ఫోన్ ఒకటి ఉండాలని చాలా ముందులో నాకు ఇన్సిస్ట్ చేసి ఫోన్ కొనిపించి MP3 ప్లేయర్ రికార్డింగ్ చేయడం, ఆ తర్వాత దాన్ని సీడీల్లో పెట్టడం, అలాంటివన్నీ మొదలు పెట్టింది ఉమ్, వాళ్ళే. ఉండాలి, నలుగురికి ఇప్పటికే వెళ్ళాలని. ఇప్పటికే నా దగ్గర సీడీలు ఉన్నాయి అనుకుంటుంటాను. ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. వాటిని కూడా ఉమ్. యూట్యూబ్లో పెట్టే అవకాశం. బాగుంటే వాటిని పెట్టొచ్చు యూట్యూబ్ లో. ఉమ్, అదే ముందు ప్లే చేస్తే తెలుస్తుంది. ఎవరు పెడుతున్నారో వాళ్ళకి చెప్తే ఉమ్. తనే అవి కూడా. పెడుతున్నాడు, అప్పుడప్పుడు పాణిగ్రహి ఉమ్, వస్తుంటాడు ఇంటికి. ఉమ్, అస- భాగ్యలక్ష్మి గారు ఏంటి అన్మ్యూట్ అవ్వట్లేదు, మ్యూట్ లోనే ఉన్నారు. ఉమ్. సిగ్నల్ లేదా లేకపోతే ఏంటి? భాగ్యలక్ష్మి గారి సద్గురువులు లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఉమ్, ఎక్కువగా ఆచరణకి ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా ఆవిడ చెప్తూ ఉంటారన్నమాట, సడన్ గా గురువు గారు వచ్చారండి నిన్న అని ఒక రోజు చెప్పారు ఈ మధ్య. ఉమ్. వాళ్ళ అదృష్టం కొద్దీ అలాగా లైఫ్ లో తటస్థ పడుతూ ఉంటారు. వాళ్ళు తక్కువ అంటే ఎక్కడెక్కడో ఉన్నారు కదా, ఉండే ఉమ్. ఉంటారు. రాసుకోమని వాటి ఆయన కూడా అన్ని నోట్ చేసుకుని, అంటే మళ్ళీ చెప్పండి అని, అలాగా వాళ్ళు. అందుకే వాళ్ళందరూ కూడా బాగానే మాట్లాడుతుంటారు కదా, ఆ గురువు గారి అవును, శిష్యులే. అవును. ఆహా, అంటే అనుకున్నాను వీడికి ఏదో ఉన్నది బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ ఉమ్. నేర్చుకునేది ఉన్నదంటే. ఇవాళ కృష్ణాష్టమి అమ్మ. ఆహా. ఉమ్, అయితే ఇవాళ లక్ష్మీ వాచ్లో ఏదైనా పెట్టాలి. ఉమ్, అసలు కృష్ణుడు ఎంత అంటే ఒక రియల్ హీరో అంటే కృష్ణుడే. ఉమ్, అష్టమి నాడు కష్టదినాలు అన్నారు కదా, రాముడికి కష్టమే, కృష్ణుడికి కష్టమే అయింది జీవితం, కానీ కష్టమని భావించకుండా ఆదర్శవంతంగా జీవించారు. ఉమ్. అడుగడుగునా ఆయన డేంజరే. అష్టమి, అష్టమి నవమి కష్ట దినాలు. ఉమ్. మరి రాముడు వారిని కై పంపించేసింది కదా అడవులకి. ఆ రకంగా చూస్తే కష్టమే, కానీ దాన్ని వాళ్ళు చక్కగా వినియోగించుకోవడం వల్ల అది మధురంగా అయ్యాయి. ఉమ్, అంత గొప్ప జ్ఞానం బోధించాడు ఆయన భగవద్గీత ద్వారా. ఉమ్. ఎవరో అదే అన్నాడు, ముస్లిమ్స్ ఏమో వాళ్ళ ఖురాన్ చదువుతారు, క్రిస్టియన్స్ బైబిల్ చదువుతారు, హిందువులు భగవద్గీత చదవరని. హిందువులు ఉమ్. భగవద్గీత ఎంతో మంది ఇతర దేశస్తులు పారాయణ అంటే చదువుతుని అర్థం చేసుకుంటున్నారు. మీకు అక్కర్లేని చేదస్థాల మీద మనసు వెళ్ళిపోయి ఇప్పుడు తయారవుతున్నారు. కానీ అసలు ఉమ్. ఇలాంటి సత్పురుషుల సేవనం ఆల్మోస్ట్ తర్వాత భయం తగ్గిపోయింది. ఒకటి, ఈ పండక్కి ఇలా చేయకపోతే ఏమిటైపోతుందో భయం. ఉమ్, ఏమి అవ్వదు, మనస్సుని బట్టి మనం అవుతున్నాం. అదే పరమ గురువులు వారిని చేరు మార్గంలో ఎలా భావిస్తే అలాగే అవుతుందన్నారు. ఉమ్. భగవంతుడు పనిష్ చేయడు ఇప్పుడు. ఇవ్వు ఇవ్వు. భాగ్యలక్ష్మి గారు వచ్చారా? అన్మ్యూట్ అవ్వలేదు భాగ్యలక్ష్మి గారు. వినపడింది నాకు. ఏంటయింది, ఆవిడ ఫోన్ చేస్తే తెలుస్తుంది. సుజాత గారు, భాగ్యలక్ష్మి గారు వీళ్ళందరూ ఒక గురువు గారి శిష్యులే. ఉహుహు. సుజాత గారు ఇప్పుడు రావట్లేదు. 。 ఉమ్. 。                                                                                                   రావట్లేదు.
ఇవాళ కొద్దిగా పని ఉందండి, అందుకని చేయట్లేదు. ఉహు. పనిలో ఉన్నారా? ఆ, ఆ, అదే మీ 5 ఎందుకంటే నిమిషాలు చెప్పండి మీ గురువు గారి కోసం. సరే, ఆవిడ పని ఉంది అన్నారు కదా. ఈశ్వర్ యోగం అమ్మ మీరేమైనా నేను చెప్పండి. నేను 1 year గా ట్రావెల్ అవుతున్నానమ్మా అక్కడికి బ్యాపుకుంటా. అయితే నేను నేర్చుకున్నది తెలుసుకున్నది కొంత అంటే తెలుసుకున్నాను, దాని ఆచరణలో పెట్టలేకపోతున్నాను. కానీ గర్వం అనే దాన్ని వదులుకోవడం జరిగింది. కొంచెం జరగలేదు కోపం కూడా తగ్గింది. ఇంకా అమ్మా కాదు, వదులుకోవాలని తెలిసింది కానీ ఎక్కడ వదిలేసుకున్నారండి? అదంత సులువా వదులుకోవడం? అదే కొంచెం మనసు లోతుల్లో పడిపోతున్నానమ్మా. ఆ మనసుకి ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తుంటున్నాను అప్పుడప్పుడు. ఇది చెప్పిందే కరెక్ట్ కదా అని ది- భ్రమ భ్రాంతి ఘర్షణలోకి వెళ్ళిపోతుంటున్నాను నేను. కానీ ఆ నాకు మళ్ళీ ఇది అంతరంగం ఏం చెప్తుందంటే అది కరెక్ట్ కాదనే చెప్తుంటుంది. ఉమ్. ఆ సంఘర్షణలో ఉండిపోతున్నాను నేను ఎక్కువగా. సంఘర్షణ ఎందుకు? ఎప్పుడైతే తెలిసిందో దానికి గైడెన్స్ ఇవ్వాలి మనసుకి కదా. అంటే అవును వాసన బలం వల్ల ఇంద్రియాలు లాగేస్తూ ఉంటాయి అనుభవించాడు ఆయన. మిగతావి పోరాటం వాటికి. అవునమ్మా. ఇవి కాదు మన జీవితం అని. అంటే ఒక్కొక్కరికి ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకని వాళ్ళకి ఎక్కువ కష్టపడాలి. ఆ నేనైతే అందరూ ఏమో అమ్మా, నేనైతే కొంచెం ఇంకా బాగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందమ్మా. మీకు ఒక అది విషయం అర్థం తెలుసా? అవుతుంది. మల్లాది కృష్ణమూర్తి గారని ఫేమస్ రైటర్, యండమూరి వీరేంద్రనాథ్. మల్లాది కృష్ణమూర్తి గారి భార్య ఉమ్. అందరూ 1, 2 గంటలు 3 గంటలు ధ్యానం చేస్తే మీరు రోజుల తరబడి చేస్తారేంటండి అని అడిగారట. ఆయన ఏమన్నారు తెలుసా? ఉమ్. నేను చాలా తప్పు పనులు చేశాను, అందుకని నేను అవన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి ఇన్ని రోజులు చేస్తున్నాను అని చెప్పారట. అవునమ్మా కరెక్టే. ఎందుకంటే ఎవరి అదే అంతరాత్మకి సాక్షిగా వాళ్ళకి తెలుస్తుంది, ఇతరుల కోసం కాదు అది. అవును. అదే నేను కూడా ఇప్పుడు ఎక్కువగా అదే చేయాల్సిన అవసరం ఉంది బాగా. మీకు ఇంకా ఫాల్తూ గౌరవం ఆశించడం అలాంటివన్నీ వదిలించుకోవాలి. అవన్నీ దుష్టత్వాలు. మనకు లేని గౌరవం ఎందుకు ఆశించాలి మనం? ఏమంటారు? అవునమ్మా ముందు బాగా ఉండేది, ఎక్కువగా ఉండేది. ఇచ్చిన బండారం బయటపడిపోదాం ఓ రోజు. అంతే అది మనం కదమ్మా, ఇప్పుడు జ్ఞాపకం అదే పెట్టుకుంటే అర్థమవుతుంది. ఉమ్, ఆ వాటికి సిగ్గుపడిపోయేవాడిని ఎక్కువ అంత ముందు. ప్రాముఖ్యం ఇవ్వం. ఇప్పుడు ఎన్ని సిగ్గుపడాలి, నాకు వచ్చిందని నేను అందరికి తెలిసే తప్పేట ఉంది అని అవగాహన చేసుకుంటున్నాను. మీరు జీవిస్తే చాలండి, మీరు అందరికీ చెప్పక్కర్లే. మీరు ఆచరించింది అవునవునమ్మా మీరు అర్థం చెప్తూ ఉంటే వాళ్ళకి ఎవరు నమ్మరు, ఎవరికి అంటే వినాలని ఉండదు కదా. అవునమ్మా. మీరు ఏం చెప్పక్కర్లే, మీరు అదే మీ జీవితంలో మీరు ఆచరించాలి. అవునమ్మా అర్థమైంది. దాన్ని అవగాహన చేసుకుంటూ ఉండాలి నేను. ఉమ్. అంటే అనిబిసెంట్ ఆచరణలో ఏమన్నారు? పెట్టుకుంటూ వెళ్ళాలి. దివ్య జ్ఞాన వ్యాప్తికి దివ్య జ్ఞానిలా జీవించు చాలన్నారు. జీవించడమే పెద్ద వ్యాప్తి. అవునమ్మా. అడిగిన వాళ్ళకి చెప్పాలి, అందరికీ కూర్చోబెట్టి మనం చెప్పక్కర్లే. అవునమ్మా అవును. వాళ్ళు ఆ చెప్పడంలో కూడా నేనేదో ఎక్కువ తెలుసు అన్న అహంకారం ఒకటి ఉంటుంది. అవును మీది విన్న వాళ్ళే మీకంటే ఎక్కువ స్థితిలో ఉన్నారేమో. అంతే కదమ్మా. ఇంతకు ముందు ఆ అజ్ఞానం బాగా ఎక్కువగా ఉండేదమ్మా, నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ నాకు అందరూ వెయిట్ ఇస్తున్నారు, నా ముందు నేను నిల్చోబెట్టి చెప్పమని చెప్తున్నారంటే వీళ్ళు ఎవరికి తెలియదు అనే గర్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది లేదు. అందుకని ఎక్కడికి కూడా వెళ్ళడానికి చెప్పడానికి కూడా ఎవరైనా రమ్మంటే కానీ లేదు, నాకేం తెలియదండి, నేను రమ్మన్నా మీరు తెలుసుకున్నాక వెళ్ళి అప్పుడు వస్తానని చెప్పేది మొదట, చెప్పేస్తాను. ముందు మీ జీవితం మీరు సరి చేసుకోవాలి. ఏమంటారు? అదే అందుకనే లేదండి,
టైం పడుతుంది నేను ఎందుకంటేనండి రావడానికి. ఇప్పుడు అది అయితే ప్రకృతి రాలేదండి. శక్తులు తిప్పి కొడతాయి మనకి. ఇంకా అర్థమైందా? అర్థమైందమ్మా. మనుషులు కాకపోయినా మనకి ప్రకృతి నుంచే వస్తాయి చాలా. అవునవును. ఉమ్. వసంత గారు మీరు ఇంకేమైనా చెప్పండి అయితే. అమ్మా రమణకి ఇంకా జాబ్ లోకి వెళ్తే రోజు రావడానికి అవదా ఏంటి? ఏమో అసలు నాకు తెలియదు అన్న, ఇంకా ఇంత మాట్లాడలేదు. నన్ను నైట్ ఫోన్ చేశారు, అప్పటికే ఫ్రెండ్స్ ఉన్నారు, నేను తర్వాత చేస్తాను తీసి పెట్టేశాను. ఎవరో ఈ యూట్యూబ్ లో పెట్టడం చాలా మంచి పని చేస్తున్నారు పాపం. ఇంతకు మునుపు ఆయన పెట్టి ఆపేసి మంచి తప్పు చేశారు. ఎన్నిసార్లు చెప్పాను ఆయనకి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మందికో సహాయపడుతుంది మీరు, అంతా కూడా మరి మౌనం తర్వాత ఆయన. అదే ఇప్పుడు యూట్యూబ్ లో పవన్ ఉంటే కుమార్ గారితో ఒక రీసెర్చ్ చేసిన వ్యక్తి, ఆయన వాళ్ళ ఊరు పిలిచారండి. అతను అదే చెప్పారు, త్రిపుర రహస్యం అక్కడ యూట్యూబ్ లోదే విన్నారట. అంటే మనం ఆడియోలే గాని వీడియోలు కావు కదా. అవును. అయినా కూడా పనిచేస్తున్నాయి. మీ అందరూ చెప్పారని నేను పెట్టాను కానీ అసలు పెట్టడానికి అప్పుడు సాగర్ గారు కూడా అన్నారు, ఏమేమో పెడుతున్నారు, ఇంత ముఖ్యమైన పెట్టరా అని. ఖాళీగా ఉండేటప్పుడు అలాంటివి వింటుంటే బాగుంటుంది అమ్మా. నేను కూడా ఇంకా ఖాళీ అవుతున్నాను, కొద్ది రోజుల్లో మొదలు పెడతాను. మంచి వినాలి, అక్కర్లేదు నన్ను కాకుండా అని అనిపిస్తున్నాను. ఇంకా దాన్ని బట్టే మన ఆలోచనలు కూడా ఉంటాయి. మనం ఏంటైతే వింటూ ఉంటామో ఆలోచన దాని మీదకి వెళ్తూ ఉంటుంది ఎక్కువ. అంటే వాటి మీద ఆలోచిస్తాం ఆటోమేటిక్. అదే కరెక్ట్. అసలు తత్వ విధానంగా గాని నేను ఇష్టపడింది ఏంటంటే ప్రాక్టికల్ అప్లికేషన్ కి అది రైట్ మార్గంలో ప్రజలను తీసుకెళ్తున్నారు. నిష్కర్షగా చెప్తారు చెప్పాల్సింది. అది ఆయనలో నాకు నచ్చింది. అలాంటి వాళ్ళు చాలా అరుదండి. ఎందుకంటే లాభ నష్టాలు బేరీజులు వేసుకొని చెప్తారు అందరూ. అలా కాకుండా ఆయన ఏది హెల్ప్ అదే చెప్తున్నారు. అలాగా ఉంటాడు. జ్ఞాని పట్టుకున్నారు ఆయన. మిగతా వాళ్ళకి ఆ స్థాయి, ఆయన బేసిక్ గా ఒక జ్ఞాని కాబట్టి జ్ఞానమే ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఇంకా కింద ఎక్కడో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు కదా, అది డిఫరెన్స్. జ్ఞాని అయినానండి చాలా మంది చెప్పరు అంత నిష్కర్షగా. సామాన్యంగా చెప్తారు, వాళ్ళు చెప్పకుండా ఉండలేరు. అంటే పూజలు పునస్కారాలు విగ్రహాలు వీటి గురించి చెప్పిన వాళ్ళు మనకు ఎక్కువ కనిపిస్తున్నారంటే వాళ్ళ స్థాయి అదే అనుకుంటుంటాను నేను. మంచి టాపిక్స్ హై లెవెల్లో ఉంటాయి. అయితే మీ దగ్గరికి వచ్చి తీసుకుని అక్కడ మీ ఫోన్ లోంచి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారా అతను ఎవరు ఏంటండి? గారు పెడుతున్నారండి. వినబట్టం లేదు, గట్టిగా చెప్పండి. అదే మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్లోడ్ చేసేస్తున్నారా అంటున్నాను. కాదు కాదు, అక్కడ హైదరాబాద్ నుంచి పాణిగ్రహి వాట్సాప్ ద్వారా ఇందులోకి వస్తాడు మన ల్యాప్టాప్ లో. అవునా? వచ్చి తనే అంటే తను ఏమన్నాడంటే, మీకు అమ్మ నేను నేర్పిస్తాను కానీ కంటికి ఇబ్బంది కదా, మీరు పెట్టడం కష్టం అని తనే పెడుతున్నాడు. సెప్టెంబర్ వరకు పెట్టాడు. ఇప్పుడు సెప్టెంబర్ కాదు, సెప్టెంబర్ అంటే లాస్ట్ ఇయర్ దా ఇప్పుడు లాస్ట్ జూలై వరకు పెట్టాడు.
జూన్ వరకు తెలియదు లేదమ్మా, నేను. ఇప్పుడు కూడా నేను ఒక వారం 10 రోజుల నాడు చూశాను, లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఆ? ఇప్పుడు కూడా దగ్గర పెడుతున్నారు, చూశాను నేను ఒక వారం నాడు అవునవును, చూశాను. అతను అంటే తనకి నైట్ రాత్రి ఆ డ్యూటీ అనమాట. అంటే అందువల్ల కొంచెం లేట్ గా లేస్తాడు. ఒక్కొక్కప్పుడు కొంచెం వేగం లేచి పెట్టి పడుకుంటాడు. లేకపోతే ఒక్కొక్కప్పుడు సిగ్నల్ మనకి ఇక్కడ రాదు. నిన్న మొన్న వచ్చాడు, ఇక్కడేమో నెట్ ఓపెన్ అవ్వట్లేదు. అలా జరిగింది. అలా ఒక్కొక్కప్పుడు తను వచ్చి పెట్టేస్తూ ఉంటాడు. నేను అన్నాను, ఇంకా చూసారు కదా పాడైన ల్యాప్టాప్ ఉంది కదా, జర్మన్ ల్యాప్టాప్, అందులో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అవి నేను హార్డ్ డిస్క్ లోకి తీసుకోవడం ఏదో చేస్తాను అన్నాడు. ఉమ్. అది అందులో కూడా కొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి అని. అలాగా సిన్సియర్ గా పెడుతున్నాడు. నిన్న మొన్న ఒక్క రోజు తేడాలో సుమారు 6-8 వీడియోలు ఎన్నో ఇంకా ఎక్కువ పెట్టారు. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఒక్కో టైం నెట్ బాగుంటే 20 పెట్టేస్తున్నాడు. అదే అంటే ఒకేసారి బోల్డ్ పెట్టిన కంటే కొంచెం కొంచెం పెట్టేస్తే పని అయిపోతూ ఉంటుంది కదా అని చెప్పాను నేను. అలా పెడుతున్నాడు తనకి వీలైనప్పుడల్లా. 26 వీడియోలు ఒక్క రోజే పెట్టారు. వారం క్రితం పెట్టారు, మళ్ళీ నిన్న పెట్టినట్టున్నారు. 1 డే అని కనిపిస్తున్నారు. అదే అంటే తనకి అంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా. అదే పాతవన్నీ ఒకసారి పెడుతున్నారు అనమాట. ఇంకా నువ్వు అలా ల్యాప్టాప్ లో ఉండిపోయి కదా, శ్రీనివాస్ ఇచ్చిన జర్మన్ ల్యాప్టాప్, అందులోని తను తీసుకెళ్తాట హైదరాబాద్. ఈ ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లే కదా, అక్కడ వాళ్ళ ద్వారా అవన్నీ తీసుకుంటాట. తీసుకుని అప్పుడు ల్యాప్టాప్ లో పెడతానన్నాడు. అంటే ఇంతకు ముందు జరిగినవి శ్రీనివాస్ ఉండగా జరిగాయి కదా. అవునవును. ఇంకా ఏ రోజు ఆ రోజు అవుతున్నాయేమో అనుకున్నాను, ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. జస్ట్ మొన్న వారం క్రితం ఎప్పుడు ఒకసారి చూశాను. పెడుతున్నాడు అలాగా అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు తనకి నిద్ర చాలాలి కదా, అందువల్ల భోజనం టైం వరకు పెడతాడు అలా. అదే తనే పెడుతున్నాడు ఈ మధ్య అంతా. మోర్ దెన్ అంటే నియర్లీ 200 పెట్టుంటాడు అన్ని కలిపి. అదే ఈ లెక్కను చూస్తే చాలా. అంటే స్టెప్స్ ఇస్తే నేను పెడతానని తనదే అన్నాడు. మీకు కష్టం అవుతుందమ్మా. జూన్ వరకు వచ్చేస్తాయి బాగానే. లేటెస్ట్ అంటే డేట్ వైజ్ పెడుతున్నారో లేదో తెలియదు. ఏ ఏడాది జూన్? ఈ ఏడాది జూన్ వరకు పెట్టారు. అదే చెప్పాడు, అయిపోయింది నిన్న. ఇంకా జూలై అయిపోతే ఆగస్టు. పర్వాలేదు, దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ పాత ఉన్నాయి కదా, అవి తీసుకువెళ్తాట. ల్యాప్టాప్ తీసుకెళ్ళి రిపేర్ అయినా అవుతుందా ఎక్కడైనా హైదరాబాద్ లో అని చూడటం. రెండోదేమో అవి తీసుకుని మళ్ళీ అవి నెమ్మదిగా పెడతానన్నాడు. తను సిన్సియర్ గా చేస్తున్నాడు ఏ పనైనా. అక్కడ హైదరాబాద్ లోనే ఉంటాడు, డెలైట్ లో వర్క్ చేస్తున్నాడు తను. ఆ సిన్సియారిటీ ఉంది, అందువల్లే పని అవుతుంది. అలాగే మీరు అన్నట్టుగా యోగ వాసిష్టం అవిను ఏవైతే మళ్ళీ అక్కడ లేవో అప్పుడు మనం అదంటే యోగ వాసిష్టం అప్పుడు పుస్తకం ఎవరో చదివేవారు కదా, ఇప్పుడేమో మనం అది PDF ఉంటే నేను చూడగలను పెద్దది చేసుకుని. అప్పట్లో చదివితే నేను విని చెప్పేదాన్ని కదా. అవును, తులసిరామ్ గారు సంధ్యా కొనాలి చదివారు. తులసిరామ్ గారు చాలా రాత్రి యోగ వాసిష్టం ఆయనే చదివారు అంతాను. తులసిరామ్ గారు మధ్య మధ్యలో అడుగుతున్నారు. 17 వీడియోలు ఉన్నాయమ్మా. అవి వితౌట్ రికార్డింగ్ మామూలుగా చెప్పుకుని అక్కడి నుంచి రికార్డింగ్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదేమో కదా. అదే ఆ చాప్టర్ నోట్ చేసి అప్పుడు PDF కూడా చూసి అదే చేద్దాం. అయితే మీరు అన్నారు కూడా అయిపోయిన